நம்ம ஊர்ல எது பண்ணாலும் கெத்தா மாசா தான் பண்ணுவோம்ல. சினிமா ஆக்ஷன்ல ஆரம்பிச்சு கட்ல முடியும். இங்க கட் பண்ண அப்புறம் தான் மெயின் ஆக்ஷன். இந்த கிச்சன் பல சவால்களோட வேற வைப்ல இருக்கும். யார் வின் பண்றான்னு பார்ப்போம். வெல்கம் டு செலிபிரிட்டி மாஸ்டர் ஷெஃப் தமிழ். శ్రీలంక వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 హైలైట్స్ కి స్వాగతం. ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతోంది. లెట్స్ హెడ్ స్ట్రైట్ టు ది యాక్షన్. ధ్రువ్ జురేల్ అండ్ అలాగే డెబ్యూటాంట్ సారాంష్ జైన్ ఓవర్ నైట్ బ్యాటర్స్. జురేల్ 7 of 21, ఒక మంచి 4 కొట్టాడు. చాలా మంచి షాట్స్ ఫీల్డర్ దగ్గరికి వెళ్ళాయి. బట్ ఇక్కడ ఫ్రెష్ డే, ఆ 300ని 420, 450 చేసే బాధ్యత అతనే తీసుకోవాలి. అండ్ రిషబ్ పంత్ వస్తాడా అంటే వస్తాడు, బట్ ఎప్పుడు వస్తాడనే దాని గురించి మాత్రం సస్పెన్స్ ఉంది. సారాంష్ జైన్ ఒక మంచి కట్ షాట్ బౌండరీ సాధించాడు. డెబ్యూటాంట్ వాళ్ళ కామెంటరీ బాక్స్ నేను సందీప్ అండ్ నాతో ఉన్నారు వెంకటపతి రాజు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సండి. మంచి అవకాశం సారాంష్కి. కాన్ఫిడెంట్గా కనిపించాడు. తన ఇంటర్వ్యూలో కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు తన రోల్ ఏంటో అని. కానీ ఇక్కడ కుమారా నిన్నటి చక్కటి బౌలింగ్ ప్రదర్శన ఈరోజు కూడా కొనసాగిస్తాడు. ఎందుకంటే నిన్న అందరూ కూడా అన్నది ఏంటి అంటే కొంచెం నెగిటివ్ టైప్ బౌలింగ్ వేశారు అని. ఫస్ట్ బాల్ లహిరు, ఇంకా న్యూ బాల్ 5 overs ఓల్డ్. ఎంత కీలకమైన ప్లేయర్ మనందరికీ తెలిసిందే. మ్యాచెస్ గెలవాలి అంటే రిషబ్ పంత్ చాలా అవసరం. ఫస్ట్ రన్స్ ఇవాళ జురేల్ అండ్ ఇండియాకి. లీడింగ్ ఎడ్జ్ అండ్ టేకెన్. ఎక్స్ట్రా బౌన్స్ అది. అండ్ దాన్ని జస్ట్ అలా గైడ్ చేద్దాం అనుకున్నాడు ఫైన్ లెగ్ వైపు. ఎక్స్ట్రా బౌన్స్ రావడం, లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడం. అండ్ సారాంష్ జైన్ వెనుదిరగాల్సి వస్తుంది. సూపర్ బౌలింగ్ ఇది ఆసితా నుంచి. చూడొచ్చు అక్కడ తక్కువ ఏం చేయలేదు. ఈ వికెట్ మీద ఎప్పుడైతే ఇలాంటి బాల్స్ వేస్తున్నాం ఆగి వస్తూ ఉంటుంది. అది ఆడవలసి వచ్చింది. ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా బ్రిలియంట్గా ఉంది. ఈసారి ఈ ఎఫర్ట్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం తను ఏ కారణంగా తనకి ఇంజరీ అయింది అండ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని. వాడు ఫ్యాబులస్ కెరియర్ ఫర్ కీపర్ బ్యాటర్ ఇండియా నుంచి. ఈసారి గట్టి కొట్టాడు, దాన్ని వెళ్ళిపోయింది, మర్చిపోవడమే. 6 అది. ఆన్ ద రూఫ్ అండ్ అవుట్ ఆఫ్ ద పార్క్. రిషబ్ పంత్ ఈసారి మాత్రం లెక్క తప్పలేదు. ఇలాంటి బాల్ వేస్తావా మళ్ళీ కొట్టి చూపిస్తాను, ఆ చేతికి దెబ్బ తగలచ్చేమో కానీ ఆ షాట్ నేను ఆడతా, బెటర్గా ఆడతా, 6 కొట్టి చూపిస్తానట్టు కొట్టాడు దాన్ని. ఇది చూస్తే కనుక పడలేదు, అక్కడే ప్లేస్లో నించుని కొట్టాడు. కాబట్టి చూడొచ్చు కదా తను నార్మల్గా ఆడితే ఎంత దూరం వెళ్తుందో. 6 hitting 101. అండ్ ఫస్ట్ 6 అది దానికి టెస్ట్ క్రికెట్లో. అండ్ మంచి పొజిషన్లో ఉన్నాడు రాజు మీరు అన్నట్టుగానే. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో, టెస్ట్ క్రికెట్లో రిషబ్ పంత్ హైయెస్ట్ 6 hitter ఇండియాకి. 8 ఏళ్ల క్రితం డెబ్యూ చేశాడు. సూపర్ స్ట్రైట్ డ్రైవ్ ఇది. ఫుల్ లెంత్ బాల్ కుమారా నుంచి ఎలాంటి డౌట్ లేదు, బౌండరీ వెళ్ళిపోతుంది. అది అంత మంచి షాట్, ఫుల్ ఫేస్ ఆఫ్ ద బ్యాట్ చూపించాడు. ఓ అనదర్ బ్లో. వెరీ లక్కీ అక్కడ రిషబ్ పంత్. భుజానికి తగిలింది, దాని తర్వాత ఇక లాబ్ అయ్యి ఎక్కడ పోతుందో చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రిషబ్ పంత్ కూడా వాచ్ చేయలేదు బాల్ని. రీప్లే చూసుకుంటే ఎస్, షోల్డర్ ఇవ్వడం జరిగింది. ఓ ఇంచెస్ అవే, పేల్స్ మీద పడాల్సింది. బట్ వెరీ లక్కీ. ఆల్మోస్ట్ ఫ్యూ ఇంచెస్ పక్కన పడింది వికెట్కి. మరి దించేస్తాను, నాకు తెలిసి ½ ఇంచ్కు లేదనుకుంటా. వావ్, చాలా క్లోజ్ అది. నిజం ఫెదర్ పెడితే నిజంగా చెప్పినట్టు బాల్ ఇంకా వికెట్ మధ్యలో కరెక్ట్ ఫెదరే ఒక ఫిట్ అవుతుందేమో, అంత క్లోజ్ వెళ్ళింది అది. ఓ టర్న్ అండ్ బౌన్స్, వికెట్ కీపర్ కూడా మిస్ అయిపోయాడు. బైస్ రూపంలో 4 runs అయితే దొరికితే. బట్ పాటిల్ స్వీప్, బౌండరీ వెళ్ళకపోవచ్చు, బట్ చూడాలి. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ అండ్ బౌండరీ రిషబ్ పంత్కి. ఎస్, అనదర్ స్వీప్ షాట్, అనదర్ బౌండరీ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఇన్సైడ్ ఎడ్జ్, బట్ సేమ్ రిజల్ట్, సేమ్ ఏరియా, బౌండరీ. బ్యాక్ టు బ్యాక్ 4th రిషబ్ పంత్కి.
బ్యూటిఫుల్ షాట్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్, చాలా అద్భుతంగా దాన్ని బౌండరీకి తరలించాడు ధ్రువ్ జురేల్. అండ్ దాంతో 50 రన్ పార్ట్నర్షిప్ కూడా పూర్తయింది ఇద్దరు వికెట్ కీపర్స్ మధ్యలో. పిక్ చేశాడు, సరిగ్గా తగిలిందా లేదా, గ్యాప్ లో వెళ్ళింది, కపుల్ ఆఫ్ బౌన్సెస్, మరొక బౌండరీ. ధ్రువ్ జురేల్ ఫస్ట్ బాల్ అటాక్ చేశాడు. రిషబ్ పంత్ వెయిట్ చేసి లేట్ గా, డెలికేట్ టచ్, డెస్పరేట్ గా, అండ్ బౌండరీ. లాస్ట్ లో మంచి చేస్. సాఫ్ట్ హ్యాండ్స్ కాబట్టి ఫీల్డర్ కొంచెం దూరంగా వెళ్ళింది, ముందర పడింది. స్టెప్ అవుట్ అండ్ డౌన్ ద గ్రౌండ్. ఒక బ్యూటిఫుల్ షాట్ ఇక్కడ. గుడ్ యూజ్ ఆఫ్ ఫీట్ రిషబ్ పంత్ ద్వారా. ఈ మూవ్స్ ఆన్ టు 44. 2 షాట్ టైం దొరికేస్తోంది అనేది బౌండరీ కూడా వెళ్తుంది. రిషబ్ పంత్ 50. నిన్న చేతికి గాయమైనప్పుడు బ్యాటింగ్కి వస్తాడు అనుకున్నారు. ఇవాళ మళ్ళీ 2 సార్లు భుజానికి కూడా బాల్ తగిలింది. అంటే గాయాలైనా సరే నేను షాట్లు కొట్టడం మానను అన్నాడు, ఇండియాకి కాంట్రిబ్యూట్ చేయడం ఆగదు అన్నాడు. మరొక 50, 21st 50 టెస్ట్ క్రికెట్లో రిషబ్ పంత్కి. Another short ball pulled on the back foot and 50 for Dhruv Jurel. 300 దగ్గర వికెట్లు పడుతూ ఉన్నప్పుడు సేమ్ సిచ్యువేషన్, సిమిలర్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు కూడా ఓవర్ నైట్ బ్యాటర్గా వచ్చాడు. మరొక 50. Over. 100 రన్ పార్ట్నర్షిప్. సూపర్ పార్ట్నర్షిప్ ఇది ఇద్దరు కీపర్ బ్యాటర్స్ నుంచి. 407 for 6. అండ్ ఇంకా అటువంటి బాల్ వేస్తే కనుక ప్లీజ్ రిషబ్ పంత్ వన్ మోర్ అంటూ ఉంటాడేమో. ఇటువంటి బాల్ ఇంకోటి అని చెప్పి మనమంతా వన్స్ మోర్ అంటాం, రిషబ్ పంత్ 1 more అంటాడు. ప్రస్తుతానికి అయితే 418 ఖచ్చితంగా వస్తుంది. ముందుకి దూకి దంచి కొట్టాడు దాన్ని మిడ్ వికెట్ మీదగా. అండ్ రిషబ్ పంత్ ఎప్పుడైనా స్టెప్ అవుట్ అయ్యాడంటే కనుక లాంగ్ ఆన్ నుంచి డీప్ మిడ్ వికెట్ మధ్యలో బాల్ టర్న్ అండ్ బౌన్స్. అండ్ ఈ బాల్ ముందే అక్కడికి వెళ్ళింది. ఈ లాస్ట్ బాల్లోనే ఎందుకు పడింది, సెకండ్ థాట్స్ అనేవి ఉండవు. ఇంకా ఇదే మొమెంటమ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. 117 దేవదత్ పడికల్ నిన్న ఫ్యాబులస్ నాక్. ఆ తర్వాత శుభన్ గిల్ 50 ఉంది. రవీంద్ర జడేజా 43. బట్ రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురేల్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. బౌలింగ్ కార్డ్ డిసప్పాయింటింగ్. 125, 136. వాళ్ళిద్దరు ప్రైమ్ స్పిన్నర్స్ ప్రభాత్ జయసూర్య అండ్ అలాగే కేశరన్ వంత. అసిత ఫెర్నాండో 4 వికెట్లు తీసుకున్నాడు. ఇద్దరు పెద్ద స్కోర్ నమోదు చేయొచ్చు. వాళ్ళ ఇండివిజువల్ స్కోర్స్ పక్కన పెట్టేస్తే కనుక ఇండియా కెన్ గో అప్. ఎందుకంటే నేను 300 for 5 ఇందాక మీరు అన్నట్టుగానే 420, 300 for 5 నుంచి ఇండియా వుడ్ హావ్ టేకెన్ మంచి స్కోర్ అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు 419 for 6. ఇంకా ఎంత యాక్సెలరేట్ చేయగలరు, ఎంత రావాలనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. ఏ పెద్ద స్కోర్ గురించి అయితే ఇండియా ఆలోచనలు ఆపారు నిన్న శ్రీలంక, ఇప్పుడు అదే పెద్ద స్కోర్గా ఈ పార్ట్నర్షిప్ వెళ్తోంది. ఫస్ట్ బాల్ గురు రిషబ్ పంత్ ఫస్ట్ బాల్ ముందుకు దూకి స్ట్రైట్గా ఉడారా చేతిలో కొట్టావు. అక్కడ ఫీల్డర్ దానికోసమే ఉన్నాడు, ఇటువంటి షాట్ కోసం ఉన్నాడు. ఫ్లాట్గా వెళ్తే క్యాచ్ పట్టుకోవడానికే. అది మిడ్ ఆఫ్ కాదు, లాంగ్ ఆఫ్ కాదు. రిషబ్ పంత్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఇక్కడ శ్రీలంక అండ్ కేసరాకి. డిసప్పాయింటెడ్ ఉంటాడు. స్టెప్ అవుట్ అయ్యాడు, చక్కగా పిక్ చేశారు. కానీ రైట్ ఏరియాలో ఫీల్డర్ అయితే ఉన్నారు. అక్కడ లైన్ దగ్గర లేడు, ముందు కూడా లేడు. మధ్యలో పెట్టాడు ఫీల్డర్ని. బట్ స్ట్రైట్గా ఆ పొజిషన్లో రాలేదు. మరొకసారి అక్కడ లెగ్ స్లిప్. బౌండరీనే వెళ్తుందా? బౌండరీ కూడా దొరుకుతుంది ఇక్కడ జురేల్కి. ఫుల్ లెంత్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, గ్యాప్లో కూడా ఉంది. అండ్ బౌండరీ సార్ సుతార్కి. అండ్ ధ్రువ్ జురేల్ మరొక బౌండరీ సాధించాడు. కంప్లీట్ ఫుల్ బాల్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్. దాన్ని ఎందుకు ఊరుకుంటాడు? చాలా చక్కగా టైం చేశారు అక్కడ బాల్. డీప్లో ఉన్న ఫీల్డ్లో ఒక 10 meters లోపల ఉన్నట్టున్నాడు, అందుకనే బాల్ని అందుకోలేకపోయాడు. బట్ ఆ టైమింగ్, ఆ ప్లేస్మెంట్ మెచ్చుకోవాలి నిజంగానే జురేల్ నుంచి. టెరిఫిక్ షాట్ అయితే. మరొక సూపర్ బౌండరీ జురేల్ బ్యాట్ నుంచి. ఇది చెప్పాను కదా, స్పిన్నర్ వేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఆడుతున్నాడు. ఆ సింగిల్తో ఇండియా 450 కూడా పూర్తి చేసుకుంటారు. 450 for 7, 122 ఓవర్స్ తర్వాత. ఎడ్జ్ అది
దట్స్ ఎడ్జ్ అండ్ ఆ బాల్ డిఫెండ్ చేద్దాం అనుకున్నాడు లాస్ట్ మూమెంట్లో. మన సుతార్ బ్యాట్ని హ్యాంగ్ చేశాడు అక్కడ. కాట్ ఇన్ 2 minds అనిపించింది, పంచ్ కొడదామా అది డిఫెండ్ చేద్దామా అని. ఎట్టకేలకు ఒక బ్రేక్ త్రూ అండ్ ఫస్ట్ వికెట్ ఇది ప్రభాత్కి. బ్రిలియంట్ వర్క్ బిహైండ్ ద వికెట్స్ ఇక్కడ డిక్వెల్లా ద్వారా. యా రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ అ బౌండరీ. On the pads, maybe single or second one unda, running between the wickets fast undali. 2 runs, moves to 90s. Welcome Ravi. Full toss, boundary వెళ్తోంది, దాంతో 95 కి జురేల్. చిన్నపాటి చినుకులు అయితే చూస్తున్నాం, చిరుజల్లులు. బ్యూటిఫుల్ షాట్. కవర్స్ వచ్చేస్తున్నాయి, అంపైర్స్ కవర్స్ ని కాల్ చేశారు. ధ్రువ్ జురేల్ 95 of 155. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే డెఫినెట్గా చాలా హెవీగా వర్షం పడేలా కనిపిస్తుంది. టిఎస్పి మొహమ్మద్ సిరాజ్ మియాబాయ్ సర్ప్రైజింగ్గా ధ్రువ్ జురేల్ 95 మీద 155 బాల్స్లో. అసిత ఫెర్నాండో 4 వికెట్లు తీశాడు. భలే సింక్ అయిపోయింది. 5-5 95 డాట్ బాల్స్. 95 మీద ధ్రువ్ జురేల్ 155 బాల్స్ ఆడాడు. బ్యూటిఫుల్ షాట్, స్ట్రైట్ గా ఆడాడు. బౌండరీ వెళ్తుందా చూడాలి, లేదు. 2 runs, దాంతో 97 ధ్రువ్ జురేల్. వెల్కమ్ బ్యాక్ రవి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాకేష్. ధ్రువ్ జురేల్ సెకండ్ వన్ ఉందా, జస్ట్ సింగిల్. స్ట్రైక్ రిటర్న్ చేసుకుంటాడు. 99కి చేరాడు. 480 for 8. లేదు, ఇంకా వెయిట్ చేయాల్సిందే. 480 for 8. బౌండరీ వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ క్షమించాలి, జస్ట్ సింగిల్ మాత్రమే. దట్ బ్రింగ్స్ జురేల్ బ్యాక్ ఆన్ స్ట్రైక్ 99 మీద. Finally, century, that's it. Dhruv Jurel, టెస్ట్ కెరియర్లో 2వ సెంచరీ, 2వ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. కానీ ఈ సెంచరీ ప్రతి ఒక్కరిని అలా టోస్ మీద పెట్టాడు. ఫైనల్గా సింగిల్తో 11 డాట్ బాల్స్ తర్వాత సింగిల్ తీశాడు ధ్రువ్ జురేల్. షాట్ కొట్టంగానే ఇమీడియట్గా సింగిల్కి పరిగెట్టాడు. బట్ అక్కడ ఫీల్డర్ మిస్ చేశాడు. అక్కడ త్రో డైరెక్ట్ ఇటు తగిలి ఉంటే మాత్రం అవుట్. బట్ జురేల్ వెల్ డిజర్వ్డ్ 100. చాలా డిస్టెన్స్ ఉన్నాడు. బట్ యా డైవ్ చేసినా కూడా సరిపోలేదు. బట్ ఇక్కడ వికెట్స్ అయితే మిస్ అయ్యాయి. ఇది క్విక్ సింగిల్. యా బ్రిలియంట్, వెరీ లక్కీ. బట్ ఫైనల్గా సాధించాడు జురేల్. యా టీమ్ మేనేజ్మెంట్, ప్లేయర్స్, అలాగే మొహమ్మద్ సిరాజ్, ఎస్ ఇంతసేపు కష్టపడ్డా నేను నీ కోసం అన్నట్టుగా వచ్చి ఇమీడియట్గా హక్ చేయడం. అండ్ జై జవాన్ జై కిసాన్ టాటూ అనేది ఉంది తన బైసెప్ పైన. బిగ్ షాట్ గాల్లో ఉంది అండ్ డిస్టెన్స్కు దొరికింది. 6 జురేల్ బ్యాట్ నుంచి సెంచరీ తర్వాత. 489 for 8. అండ్ ఇప్పుడు మన సిరాజ్ అప్పీల్ చేస్తున్నాడు. అండ్ గివెన్ రివ్యూ ఏమైనా తీసుకుంటారా? డెఫినెట్గా తీసుకుంటారు, రివ్యూస్ ఉన్నాయి. నిల్చుని ఆడాడు కాబట్టి కొంచెం ఏమైనా హైట్ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. అదర్వైజ్ Ball tracking coming up now, impact in line and hitting the wickets. Stay with your original decision, Asano out. I'll let you know when you're on screen. You're on screen now, simple now. మొహమ్మద్ సిరాజ్ 3కి అవుట్. 489 for 9 ఇండియా. షార్ట్ బాల్ అండ్ మాక్సిమం. ధ్రువ్ జురేల్ సెంచరీ. గ్యాప్లో ఉంది, బహుశా బౌండరీ వెళ్ళే అవకాశం. దాంతో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆఫ్ ద మార్క్ అండ్ 500 మార్క్ను కూడా రీచ్ అయింది. దాంతో శుభ్మన్ గిల్ డిక్లేర్ చేశాడు. 503 దగ్గర ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నారు. 9 వికెట్స్ డౌన్. టాప్ స్కోర్
117 దేవ్దత్ పడికల్, ఆ తర్వాత జురేల్ 115. ఇద్దరు కూడా లెగ్ సైడ్లో, ఇన్ఫ్యాక్ట్ దేవ్దత్ పడికల్ ఆఫ్ సైడ్లో మ్యాక్సిమం రన్ స్కోర్ చేశాడు. జురేల్ మాత్రం లెగ్ సైడ్లో ఎక్కువగా డామినేట్ చేశాడు. శుభ్మన్ గిల్ ఒక 50, రిషబ్ పంత్ 63, జడేజా 43. బౌలింగ్లో ఫెర్నాండో 5 వికెట్స్ తీసుకోలేకపోయాడు, జస్ట్ 4 వికెట్స్ మాత్రమే. లాహిరు 1 వికెట్, జయసూర్య 2 వికెట్స్, నువంతా 2 వికెట్స్. 503 for 9 ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. సిరాజ్ నన్ను అడిగితే ఒక కీలకమైన బౌలర్, ఎందుకంటే అవుట్ స్వింగర్ చక్కగా నేర్చుకున్నాడు, కానీ తన ఎఫర్ట్ పెట్టినప్పుడు ఒక డిఫరెంట్ బౌలర్. ఉదారా 100 ఉంది, 188 నార్త్ సౌండ్లో కొట్టాడు అక్కడ వెస్టిండీస్కి అగేన్స్ట్గా. ఆన్ ది అదర్ ఎండ్ కమిల్ మిషారా డెబ్యూ అండ్ ఫస్ట్ క్లాస్ కెరియర్లో రన్స్ ఉన్నాయి 187. ఫస్ట్ క్లాస్ కెరియర్లో తన అత్యధిక స్కోర్. మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ క్లాస్ కెరియర్లో 318 వికెట్లు ఉన్నాయి అండ్ కొంచెం మూమెంట్. ఇదే కదా ఇది తన బౌలింగ్ ఆర్మరీలో కొత్తగా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే హిట్ చేస్తున్నాడో అది కొంచెం డైరెక్షన్ మారుతుంది. లిటిల్ సర్ప్రైజ్ మనకి, ఎందుకంటే తను చూసాం కదా ఇప్పుడు కూడా ఆఫ్ టంప్ మీద నుంచి బాల్ ఎక్కువ లోపలికి తీసుకొస్తుంటాడు. టేకెన్ జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఎలా అయితే ఇండియన్ ఫీల్డింగ్ టీం ప్రెషర్ పెట్టిందో, వావ్, అమేజింగ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఆ సీమ్ ఆఫ్ డెలివరీ థింక్ రాంగ్ లైన్ అన్నట్టు కూడా, అండ్ ఇది మాత్రం అద్భుతమైన క్యాచ్. మిషారా క్విక్ సింగిల్ ఆఫ్ ద మార్క్, ఓవర్ త్రోస్ కూడా జరిగాయి అక్కడ అండ్ బౌండరీ. Lovely ball, bat and batter, yes, given. Manav Suthar చాలా స్ట్రాంగ్ గా అపీల్ చేశాడు. అంపైర్ రీథింక్ చేశాడు తన మైండ్ లో, బ్యాట్ అండ్ బ్యాటా అని కన్ఫర్మ్ చేసుకున్నాడు అండ్ రివ్యూ తీసుకుంటున్నాడు ఇక్కడ. Ball tracking coming up now. Hassan, impact is in line and umpire's call on the stumps, so you'll be staying with your original decision of out. I'll let you know when you're on screen. Hassan, you're on screen now, signal now. అంపైర్ కనుక అవుట్ ఇవ్వకుండా ఉంటే తను క్రీజ్ మీద ఉండి మరికొద్దిసేపు ఆడేందుకు అవకాశం ఉంటుండే, బట్ చాలా డిసప్పాయింట్ అవుతున్నాడు. వాకింగ్ బ్యాక్ 2కి అవుట్ అయ్యాడు. 8 for 2 శ్రీలంక. That's it, end of day 2. శ్రీలంక జస్ట్ 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయారు. చాలా హ్యాపీగా ఉంటారు ఇండియా, ఎందుకంటే ఆ వర్షం రావడం, మ్యాచ్కి అంతరాయం కలగడం, ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ చేయడం. ఓపెనర్ నుంచి, ఉడారా నుంచి అండ్ అలాగే ప్రభాత్ జయసూర్య కూడా, ఇద్దరు కూడా వెనుదిగారు అక్కడ. మిషారా ఫైనల్లీ ఆఫ్ ద మార్క్ టన్ డెబ్యూ మ్యాచ్లో 5. సుతార్ టెరిఫిక్ ఆమ్ బాల్ చూసాం తన నుంచి. ప్రసిద్ధ్ కృష్ణ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ అక్కడ ఉడారా తీసాడు. ఓపెనర్ బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు జైస్వాల్ థర్డ్ స్లిప్లో.